ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, పల్నాడు జిల్లాలో కూడా ప్రమాదం జరిగింది. ఫ్రెండ్స్, దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ట్రావెల్ బస్ నుండి కొట్టిన టిప్పర్ క్షణాల్లో కమ్మేసిన అగ్రికిలలో ఒక లేటెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. పిల్లా జిల్లాతో ఇంటిల్లిపాది స్వస్థలాలకు వచ్చేశారు. త్రికరణ వృత్తితో బాధ్యతను నిర్వర్తించారు. బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు. టిప్పర్ రూపం చూసుకువచ్చి బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్తో సహా 6 నిండు ప్రాణాలు బలిగొనింది. కళ్ళు తెరిచేలోపే అగ్నికిలలకు ఆహుతై విషాదమైంది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాల పాలు చేసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో నిండిన వేళ స్థానికులు అప్రమత్తమై 108 పోలీసులకు సమాచారం చేరవేశారు. స్థానికులు, క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజం, పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్ బస్ 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజం, గొండసపూడి, నిలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరిగి ప్రయాణమై వారే. మంగళవారం అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమూరు గ్రామాల మధ్య ఈ ఊరి వారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంతో కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు రేగి, ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 5 సజీవ దహనమయ్యారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను బస్సు డ్రైవర్ అంజీ, మధ్యప్రదేశ్కు చెందిన టిప్పర్ డ్రైవర్ హరిసింగ్, నీలాయంపాలకు చెందిన కాశీ బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి, శ్రీసాయిగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. నీలాయపాలకు చెందిన కాశీ బ్రహ్మేశ్వరరావు 62 సంవత్సరాలు, ఆయన భార్య లక్ష్మి 58 సంవత్సరాలు, మనవరాలు శ్రీసాయి 9 సంవత్సరాలుగా దుర్మరణం పాలయ్యారు. క్షతగాత్రులను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. తెరుగునోళ్లపై తెల్లారిన బతుకులు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్ చోదకుడు, టిప్పర్ డ్రైవర్తో పాటు మరో 4 మృతి చెందారు. 20 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108 పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరిపేట, ఎద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పుతుండగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండటంతో తార్ రోడ్డుపై మట్టి భారీగా పెరిగిపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం, టిప్పర్ చోదకుడు వేగాన్ని నియంత్రించలేకపోవడం ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తుంది. 6 మృతి బాధాకరం. పసుమూరు రోడ్డు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో 6 మృతి బాధాకరమన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు కోరారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పురంధేశ్వరి. రోడ్డు ప్రమాదంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం లైక్, సబ్స్క్రైబ్ చేయండి.